నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్ జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ భాగవతం చూసుకున్నాం. అతని మీద ఆరోపణలు చేస్తున్న వీణ అది కూడా చూసుకున్నాం. ఎందుకంటే మన వీణ ఆయన మీద ఈ రాజకీయ చర్చ ఇప్పుడు నడుస్తుంది. ఈ రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ గారు శ్రీధర్ వ్యవహారం సంచలనంగా మారింది. దీనిపై ఇప్పటికే రాజకీయ చర్చ మొదలైంది. దీని మీద కూడా జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకునింది. అతన్ని మీద విచారణ కమిటీ కూడా వేసింది, 3 కమిటీలతో. అతను అది తేలేంత వరకు మీరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలనేది కూడా పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. ఎందుకంటే ఒక అతని మీద ఎవరి మీదైనా సరే ఏదైనా ఒక వస్తే ఇమీడియట్లీ సంధిస్తాడు పవన్ కళ్యాణ్ గారు. అదే మన వైసీపీ ప్రభుత్వంలో చూసుకుంటే చాలా విషయాలు వచ్చినా కూడా, ఎగ్జాంపుల్ గోరంట్ల మాధవ్ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, చాలామంది లైంగిక విజయసాయిరెడ్డి గారు కావచ్చు, ఇలాంటి మీద ఆరోపణలు వచ్చాయి. మన లైవ్లో కూడా చూశారు. కానీ ఏ పొద్దు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వారిని పార్టీని సస్పెండ్ చేయడం కానీ, పార్టీకి దూరంగా పెట్టడం కానీ జరగలేదు. మళ్ళీ అనంతబాబు చూస్తే ఒక దళితుని చంపి డెలివరీ చేస్తే అతని మీద కూడా ఏమీ చర్య తీసుకోలేదు. ఇంకా గోరంట్ల మాధవ్ అయితే మనం ఆ వ్యవహారం అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ మన అంబటి రాంబాబు గారు సంజన సుకన్న గంట అర్ధగంట అన్న అతని మీద కూడా ఏమి యాక్షన్ అట్లా వైసీపీలో చాలా జరిగినాయి. ఈ లైంగిక దాడులు కావచ్చు, ఇది కావచ్చు. కానీ ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాని మీద ప్రెస్ మీట్ పెట్టి ఇది తప్పు, వీళ్ళని పార్టీని సస్పెండ్ చేస్తున్నా అని చెప్పలేదు. కానీ ఇప్పుడు ఈ రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ వ్యవహారము సంచలనంగా మారింది. దీనిపై ఇప్పటికే రాజకీయ చర్చ కూడా మొదలైంది. దీని మీద జనసేన పార్టీ కీలక నిర్ణయం కూడా తీసుకునింది. ఈ మహిళా ఆరోపణల నేపథ్యంలో విచారణ చేపట్టేందుకు 3 కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇంకా దీని మీద చూసుకుంటే వీళ్ళిద్దరి పరిచయం ఎట్లా, వీణా గారు ఏం చెప్తున్నారు, ఎందుకంటే ఆయన ఒక మహిళ. ఇప్పుడు ఆయన చెప్పే వాటిల్లో కూడా కొంతమంది నిజాలు ఉంటాయి. ఆయన ఎన్నో బాధలు పడి ఉండొచ్చు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా ఉన్న ఈడు ఇట్లాంటి పనులు చేస్తాడు. ఈడు ఎమ్మెల్యే, రైల్వే కోడూరు ఎమ్మెల్యే. సిగ్గు ముగ్గు ఉందాయా ఎమ్మెల్యే? మీరు చెప్పండి, సిగ్గుందా నీకు కొంచెమన్నా? ఒక మంచి ఎమ్మెల్యే పదవి పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు నీకు ఎంతో నమ్మకంతో ఇస్తే ఒక ఎమ్మెల్యేగా ఉన్న మనిషివి నువ్వు ఇట్లా పనులు చేయించా? అది కూడా ఆలోచించుకోవాలి ఎమ్మెల్యే గారు. బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మీ వల్ల జనసేన పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారంటే ఒక విజన్ నాయకుడు. అట్లాంటి నాయకుడి దగ్గర పని చేసుకుంటూ ఉండి కూడా ఇలాంటి వ్యవహారాలు చేసుకుంటూ పోతే ఎంతో బాధ అనిపిస్తుంది ప్రజలకు, అందరికి కూడా. ఒక ఎమ్మెల్యే ఎవరైనా సరే మంచి ఎమ్మెల్యేలుగా మంచి వాళ్ళలో ఉండి ఇట్లాంటి గలీజు పనులు ఎందుకు చేసుకుంటారో అర్థం కాదు. ఎవరైనా సమాజంలో ఎవరు కూడా ఇట్లాంటి గలీజు పనులు చేయకూడదు. కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, బ్లాక్మెయిలింగ్ చేసే వ్యవహారాలు కూడా ఉన్నారు. మరి ఈ విషయంలో ఏమి మనం జరిగింది ఏమనుకుంటే, ఈ ఎమ్మెల్యే శ్రీధర్ గారు ఇప్పుడు శ్రీధర్ గారు ఏం చేస్తున్నారంటే గర్భవతిని చేశారు, అబార్షన్ చేయించి ఇప్పుడు ముఖం సాటేశారు అని బాధితురాలు వీణా గారు చెప్తున్నారు. ఎందుకంటే మహిళ ఆయన ఎంత బాధ పెట్టింటారు. ఎమ్మెల్యే సాబుగా ఉండి మీకు ఇచ్చిన గౌరవాన్ని బూతులు తిట్టాలనిపిస్తుంది ఎమ్మెల్యే గారు, కానీ బాధ అనిపిస్తుంది. ఎందుకంటే జనసేన లాంటి మంచి పదవిలో ఎమ్మెల్యే టికెట్ సంపాదించుకున్నాం. అట్లాంటి పని ఇప్పుడు చూసుకుంటే చాలా వస్తుంది. ఇది ఏమిటంటే ఈ రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ చుట్టూ ముసురుకున్న లైంగిక ఏదింపుల వివాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. ఈ వ్యవహారంలో బాధితులైన మహిళ ప్రభుత్వ ఉద్యోగి వీణ తన న్యాయవాదితో కలిసి మీడియా ముందుకు వచ్చి ఎమ్మెల్యేలపై కూడా ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఈయన తరపున న్యాయవాది మాట్లాడుతూ బాధితురాలికి న్యాయం చేసేందుకు తాము ఎంత న్యాయ పోరాటానికి సిద్ధమని ఈయన తరపున న్యాయవాదిగా వచ్చిన ఆయన చెప్తున్నారు. ఎందుకంటే మహిళ కాబట్టి ఆయనకు న్యాయమే జరగాల. ఈ ఘటనపై ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్ కూడా కలుస్తాననేది కూడా చెప్తున్నారు.
ఈయన గారు ఏమంటున్నారంటే, నాకు 5 తరవల అబార్షన్ చేపించాడు, దీన్ని కానీ 25 కోట్లు డబ్బు అడిగినాను, అది ఇవ్వకపోతే బయట పెడతానని వీణా కూడా, ఆయనది కూడా తప్పు. ఎందుకంటే మహిళా లోకంలో ఉండి బ్లాక్మెయిల్ చేసి, ఒక తడవ అంటే పొరపాటు పడతారు, 5 తడవలు ఎలా పొరపాటు పడతారు, అది కూడా ఆలోచించుకోవాలా. బాగుంటే జెన్యున్గా కలిసిమెలిసి ఉన్నప్పుడు బాగానే ఉంటున్నారు, ఏదైనా తేడా వస్తే ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఎందుకంటే రాజకీయంలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇట్లాంటి ఒక ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే మనం చేసేది తప్పుడు పని అన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎవరు కూడా ఇట్లాంటి వాటిని ప్రోత్సహించకూడదు. మహిళలతో జాగ్రత్తగా ఉండాలా. వాళ్ళ వ్యవహారంలో రిలేషన్షిప్లు చేసే వాళ్ళు ఉంటే మానుకోవాలా. ఎందుకంటే గొప్ప పదవుల్లో ఉన్నవారు మీరు ఆ పదవికి కానీ, ఎమ్మెల్యే పదవికి కానీ, ఎమ్మెల్యేలకు కానీ తీసుకోకూడదు అనేది కూడా చెప్తుంది. దీన్ని చూసుకుంటే ఈయన గారు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఈ వివాదం 2024 జూన్ 14న ఫేస్బుక్ ద్వారా ప్రారంభమైంది తెలిపారు. తొలుత మర్యాదపూర్వకంగా పలకరించిన ఎమ్మెల్యే తర్వాత చూడండి, ఫేస్బుక్లో ఇద్దరు పరిచయం అయ్యారంట. ఈయన గారు, మన ఎమ్మెల్యే శ్రీధర్ గారు. చూడండి, ఈయన ప్రజలకు మేలు చేయంటే ఫేస్బుక్లో వ్యవహారాలు నడుపుతున్నాడు మన రైల్వే కోడూరు ఎమ్మెల్యే గారు. తర్వాత మర్యాదపూర్వకంగా పలకరించిన ఎమ్మెల్యే తర్వాత క్రమంగా వ్యక్తిగత వివరాలు సేకరించి తన అసలు రూపాయిని బయటపెట్టారని ఆరోపించారు. అధికార గర్వంతో తను లోబర్చుకునే ప్రయత్నం చేశారని, కలవడానికి నిరాకరిస్తే ప్రమోషన్లు బదిలీల విషయంలో అడ్డుకుంటారని బెదిరించారని ఆమె పేర్కొన్నారు. జూలై 9వ తేదీన బలవంతంగా కారులో ఎక్కించుకొని నిర్మూష ప్రాంతాన్ని తీసుకెళ్లి తనపై లైంగిక దాడికి పాల్పడారని వీణా కన్నీటి పర్వతం అవుతున్నారు. చూడండి, ఫేస్బుక్లో పరిచయం అయిందంట, నాకు సహకరించకపోతే నీకు ప్రమోషన్లన్నీ అడ్డుకుంటానని చెప్పారంట. జూలై 9వ తేదీన ఆయన బలవంతంగా తీసుకొని లైంగిక దాడి చేశారనేది కూడా ఈయన గారు కన్నీటి పర్వతం అవుతున్నారు. ఆ సమయంలో ఎమ్మెల్యే తన జుట్టు పట్టుకొని లాగి ఫోర్స్ఫుల్గా ప్రవర్తించారని ఆయన మీడియా సాక్షిగా చెప్పారు. ఎవరికైనా చెప్తే తన 3 ఏళ్ల బాబుకి ప్రాణాన్ని తలపడతానని ఎమ్మెల్యే భయపెట్టారనేది కూడా ఆయన చెప్తుంది. ఈ క్రమంలో తాను గర్భవతిని కూడా అయ్యానని, అయితే ఒక తడవకే అబార్షన్ చేయించుకోవాలని తీవ్రంగా ఒత్తిడి చేశారని ఈయన సంచలన విషయాన్ని బయటపెట్టారు. అబార్షన్ నిరాకరిస్తే తన ఇంటికి వచ్చి మరీ కొట్టారని, తన భర్తకు విడాకులు ఇప్పిస్తే పెళ్లి చేసుకుంటానని నమ్మించి అబార్షన్ చేయించారని ఆమె పేర్కొన్నారు. తాను మోసపోతానని గ్రహించి ఆధారాలను టెలిగ్రామ్ వంటి యాప్ల ద్వారా దాచుకున్నట్లు తెలిపారు. అయితే ఇటీవల జనవరి 7, 2026న ఎమ్మెల్యే తన పెళ్లి చేసుకోనని ముఖం చాటేయడంతో పాటు తన భర్తకు కూడా ఫోన్ చేసి విడాకులు తీసుకోమని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం భర్త కుటుంబ సభ్యులను దూరం పెట్టారని, తాను బాబును కూడా తన వద్ద ఉండనివ్వలేదని ఈయన వాపోయారు. ఎమ్మెల్యే శ్రీధర్కు 7 లక్షలు అప్పుగా కూడా ఇచ్చానని, ఆర్థికంగా శారీరకంగా తను వాడుకొని వదిలేశారని ఈయన గారు చెప్తున్నారు. మరి ఈయన గారు చెప్పే వాటిల్లో 25 కోట్లు అడిగింది, 5 తడవలు అబార్షన్ చేయించాడు, నా భర్త నేను కలిసి ఉన్నామంటే వాళ్ళ భర్త కూడా అదే చెప్తున్నారు, ఏమీ లేదు, ఈయన గారు చెప్పేటన్ని అబద్ధాలని కూడా మన ఈయన గారి భర్త చెప్తున్నారు. ఏమిటంటే ఇంకా ఆమె ఏం చెప్తుందంటే, ఎమ్మెల్యే తన అధికార బలంతో పోలీసులు తన చుట్టూన్న వ్యవస్థను వాడుకుంటూ తనకి న్యాయం జరగకుండా అడ్డుకుంటారని బాధితురాలు ఆరోపించారు. తాను ఎన్నిసార్లైనా పెద్దలు కలవడానికి వెళ్ళినా ఎవరు స్పందించలేదని, పైగా తనదే దోషిగా చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఒక మహిళా ఉద్యోగి ఆత్మగౌరవానికి సంబంధించిన పోరాటమని, పెళ్లి చేసుకుంటున్నానని మోసం చేసిన ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. మరి భర్త ఉండంగా నువ్వు చేసింది కూడా పొరపాటే కదమ్మా మేడం నీనా గారు, నువ్వు చేసిన పొరపాటు. ఇప్పుడు నీ భర్త ఉండారు, పిల్లలు ఉండారు, మళ్ళీ నిన్నెట్ట పెళ్లి చేసుకుంటారు చెప్పండి. మొదటి రోజే నువ్వు ఎందుకు చెప్పలేదు? అతను ఈ ఫేస్బుక్లో పరిచయం అయ్యి నిన్ను ఇబ్బంది పెట్టేయడం ఆ రోజే ఎందుకు నువ్వు చేసుకోలేదు? అంటే ఈ వ్యవహారం అంతా మీరిద్దరూ కలిశారు, తిరిగారు, డబ్బులు కాడ నువ్వు 25 కోట్లు డబ్బులు అడిగే ఊడికి ఈ డబ్బులు కాడ తేడా రావడంతో ఈ బుద్ధు మీ బండారాలన్నీ బయటపడినాయి. ఇట్లా కోడూరు ఎమ్మెల్యే, రైల్వే కోడూరు ఎమ్మెల్యే గారు చేసింది తప్పు, ఈయన గారు చేసింది కూడా తప్పే, ఇద్దరిది పొరపాటే. ఒక మంచి ఎమ్మెల్యే పదవిలో ఉండి ఇట్లాంటి చీడ పనులు చేయడం ఆయనకు తగదు. అట్లాగే ఒక మహిళా ప్రభుత్వ ఉద్యోగి ఉండి ఈయన గారు కూడా
అతని చుట్టూ తిరుగుతూ అతనితో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు రాకపోవడం, తేడాలు వచ్చినప్పుడు బయటకు వచ్చి చెప్పడం ఆయన కూడా తప్పే, ఇద్దరిది తప్పే. కాబట్టి ఇద్దరి మీద చర్యలు తీసుకోవాలనేదే ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.